ఈ నెల 29 ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగ సంఘ అధ్యక్ష పదవికి రామకృష్ణ నామినేటెడ్ దాఖలు చేశారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించే దిశగా సంఘం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉద్యోగుల హక్కులు కాపాడడం కోసం ముందుకు వస్తున్నట్లుగా వెల్లడించారు. 2014-19 సమయాలలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, మెరుగైన పీఆర్సీ, సచివాలయ ఉద్యోగులకు క్యాంటీన్లో సబ్సిడీ ఇవ్వడం చాలా అనేక అంశాలు ఉద్యోగులపై సానుకూలంగా వ్యవహరించినట్లు గుర్తు చేశారు.